సో క్రెడాయి ప్రాపర్టీ షో 2016కు ఇక్కడ స్టేజ్ ముందు ప్రత్యక్షంగా కూర్చున్న అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరికొద్దిసేపట్లో మనం ఈ ప్రాపర్టీ షో వేదికగా ఒక చిన్న చర్చాగోష్ఠి ప్యానల్ డిస్కషన్ నిర్వహించబోతున్నాం. సో ఈ ప్యానల్ డిస్కషన్లో పాల్గొనేందుకు విచ్చేయాల్సిందిగా మాజీ ఎంపీ పార్లమెంట్ సభ్యులు శ్రీ వివేక్ గారిని, వారు విశాఖ ఇండస్ట్రీస్ అధినేత కూడా. సో మీ చప్పట్లతో వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. తెలంగాణలో అతిపెద్ద ఇండస్ట్రీ వారిదే, విశాఖ ఆస్బెస్టాస్ సిమెంట్ రేకులు అందరికీ తెలిసిన బ్రాండ్ అది. సో వివేక్ గారికి స్వాగతం. అలాగే ఐ ఆల్సో రిక్వెస్ట్ జి రామరెడ్డి గారు, ప్రెసిడెంట్ క్రెడాయి తెలంగాణ, అలాగే ఆర్వి నిర్మాణ్ రామచంద్రారెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా. సో ఐఎమ్ వసంత్, బిజినెస్ ఎడిటర్ TV5 అండి. సో కాసేపు అసలు ఈ ప్రాపర్టీ షో ఉద్దేశం ఏంటి, అలాగే మన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఆర్థికంగా అభివృద్ధి దిశలో ముందుకు వెళ్తోంది తదితర అంశాలు కొన్నైనా చర్చించే ప్రయత్నించేది. ఎందుకంటే దీని తర్వాత ఇంకా ప్యానల్ డిస్కషన్స్ ఉన్నాయి మనకు. ఆర్థిక మంత్రి, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ ఈటెల రాజేంద్ర గారు మరికొద్దిసేపట్లో రాబోతున్నారు. వారి ప్రసంగం ఉంటుంది. తర్వాత ప్యానల్ డిస్కషన్స్ ఉంటాయి. ఆ ప్యానల్ డిస్కషన్స్లో పాల్గొనేందుకు ఇన్ఫ్యాక్ట్ వివేక్ గారు వన్ ఆఫ్ ది ప్యానలిస్ట్, కానీ ఇవాళ వారు కొద్దిగా త్వరగా వెళ్లాల్సి ఉన్నందున మనం ఈ చిన్నపాటి చర్చా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. సో వెల్కమ్ వివేక్ గారు. వీ డోంట్ వాంట్ టు కీప్ యూ ఫర్ ఎ లాంగర్ వైల్ హియర్. సో క్రెడాయి ప్రాపర్టీ షో, ఇది 5వ ప్రాపర్టీ షో క్రెడాయికి సంబంధించి. ఒక స్థిరాస్తి ప్రదర్శనకు చాలా ఇంత పెద్ద ఎత్తున ఒక స్పందన రావడం అనేది మనం అరుదుగా చూస్తూ ఉంటాం. చాలా ప్రదర్శనలు జరుగుతుంటాయి హైదరాబాద్ నగరంలో, కానీ క్రెడాయి ప్రాపర్టీ షో ఈజ్ ఏ స్పెషల్ షో. ఇట్స్ ది హైదరాబాద్స్ బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో, అలాగే ది మదర్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీ షోస్ అని చెప్తూ ఉంటాను నేను. మీకు ఎలా అనిపిస్తుంది క్రెడాయి ప్రాపర్టీ షోని? మీరు ఎంట్రీ గేట్ నుంచి ఇక్కడ దాకా వచ్చారు కదా, చాలా స్టాల్స్ కూడా చూస్తుంటారు దారి మధ్యలో. సో ఎటువంటి స్పందన తెలియజేస్తారు మీరు? నేను ఫస్ట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ క్రెడాయి మేనేజ్మెంట్, క్రెడాయి బోర్డ్ని. ఇలాంటి ఒక ఆలోచన వచ్చి ఈ ప్రాపర్టీ షో పెడితే బాగుంటుందని చెప్పి మీ అందరికీ కూడా అభినందనలు చెప్పాలి. ఎందుకంటే నేను 3-4 years బ్యాక్ మీరు జల్విఆర్లో ఈ ప్రాపర్టీ షో అయినప్పుడు నేను అటెండ్ జరిగాను. అంటే దట్ వాజ్ ద ఫస్ట్ టైం హైదరాబాద్ని ప్రొజెక్ట్ చేస్తూ ఒక హైదరాబాద్లో ఒక మంచి సిటీ విత్ గుడ్ కన్స్ట్రక్షన్ అని అప్పుడు ఆ రోజు మీరు ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు చూసుకుంటే చాలామంది కూడా ఇతర ప్రాంతాలలో కూడా వాళ్ళందరూ కూడా ఇదే చెప్తారు, హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాస్మోపాలిటన్ సిటీస్, ఇక్కడ ఉంటే బాగుంటుందని చెప్పి ఈరోజు అందరూ కూడా అదే మాట మాట్లాడుతూ ఉంటారు. చాలామందికి కొత్త రాష్ట్రం అయిన తర్వాత కొన్ని అపోహలు ఉండింది, ఎట్లా ఉంటుంది లా అండ్ ఆర్డరు, ఎలా ఈ సిటీ డెవలప్ అవుతుందని చెప్పి చాలామందికి ఆ అపోహలు ఉండింది. కానీ మీరు ఈ 2 yearsలో చూసుకుంటే ఏదైతే వాతావరణం హైదరాబాద్లో ఉందో ఇతర సిటీస్లో కూడా, మా డాటర్ లివ్స్ ఇన్ చెన్నై, నేను పోతూ ఉంటాను, బెంగళూరు కూడా పోతూ ఉంటాను. ఇప్పుడు ఎవరికైనా చెప్పి బెంగళూరు పోతారని అంటే అందరూ కూడా మేము పోమని చెప్తారు. బికాజ్ 1 point టు అనదర్ పాయింట్ మినిమం 2-2.5 hours డ్రైవ్ ఉంటుంది. కానీ ఇక్కడ హైదరాబాద్లో ఏదైతే రోడ్స్ అన్నా కానీ వాటర్ సప్లై, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దెర్ ఇస్ నో వాటర్ షార్టేజ్ ఫర్ హైదరాబాద్. ఇప్పుడు ఈ గోదావరి 3 phase తర్వాత కృష్ణా వాటర్ phase 3 తర్వాత హైదరాబాద్కి వాటర్ సప్లై అనేది షార్టేజ్ అనేది ఆలోచన కూడా ఉండదు. ఎందుకంటే 10-15 years బ్యాక్ వాటర్ సప్లై వాజ్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సిటిజన్స్కి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ హైదరాబాద్. నాకు అనిపిస్తుంది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ వేర్ లా అండ్ ఆర్డర్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. సో పీపుల్ క్యాన్ హ్యావ్ వారికి సెక్యూరిటీ ఉంది, వారు ఇక్కడ సంతోషంగా పీస్ఫుల్గా ఉండే సిటీ అంటే మనం హైదరాబాద్ సిటీ అని అనుకోవచ్చు. సో ఈ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏదైతే ఆలోచన ఉందో బంగారు తెలంగాణలో ఒక మంచి అవకాశం అందరికీ కల్పించాలి, ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలి, అందరూ కూడా ఇక్కడ ఉండి వారి బిజినెస్ చేసుకుంటూ
సెక్యులర్ కాస్మోపాలిటన్ సిటీలో ఉండాలనేది ఏదైతే వారి ఆలోచన ఉందో దానికి డెఫినెట్లీ ఆ రైట్ పాత్లో ముఖ్యమంత్రి గారు కూడా అడుగులు వేస్తున్నారు. ఓకే, రామరెడ్డి గారు, రెండో రోజు ప్రాపర్టీ షో రెండో రోజులో ఉన్నాం మనం. సో ఇక్కడ చూస్తే నిన్న మనకు చాలా పల్స్గా కనపడింది. అంటే మన స్టేజ్ ముందు బయట జనం బాగా ఉన్నారు. ఐ థింక్ 40,000 పీపుల్ సీమ్ టు హ్యావ్ విజిటెడ్ దిస్ ఎస్టర్డే. ఇవాళ ఆ సంఖ్యకి డబుల్ అయ్యే ఛాన్సెస్ ఆర్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. మన స్టేజ్ దగ్గరే ఇంతమంది కూర్చొని ఉన్నారంటే దట్ షోస్ ది కైండ్ ఆఫ్ ట్రెమెండస్ రెస్పాన్స్ దట్ వీఆర్ గెటింగ్ ఫర్ దిస్ షో ఆన్ ది సెకండ్ డే. సో మీ దగ్గర ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి? డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో. మీరు అన్నట్లు మదర్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీ షోస్. గివెన్ ఏ రైట్ వర్డ్ వసంత్ గారు. ఎందుకంటే మేము ఎవ్రీ ఇయర్ చూసుకుంటూ వస్తాను, ప్రతి సంవత్సరము ఇంకా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఈ సంవత్సరం అయితే డెవలపర్స్ కూడా అందరు కూడా అంటే వాలంటీర్గా ఎవ్రీ ఇయర్ లాస్ట్ టైం ఏంటంటే కొంచెం డెవలపర్స్ మేము అడిగేది మీరు ప్రాపర్టీ ఈసారి పెట్టండి స్టాల్ అనేది. ఈసారి అయితే మేము అనూహ్యంగా మేము అనౌన్స్ చేసిన కపుల్ ఆఫ్ డేస్లోనే మొత్తం స్టాల్స్ బుక్ అయిపోయినాయి. అలాగే అంటే మీరు చూసుంటారు, వివేక్ గారు కూడా చూసుంటారు, ఒక్కొక్క స్టాల్ కూడా హ్యూజ్ ఎక్స్పెండిచర్ పెట్టేసేసి డెవలపర్స్ బ్రహ్మాండంగా డెకరేట్ చేశారు. సో ఇదంతా ఏంటంటే మెయిన్లీ పాజిటివ్. వివేక్ గారు చెప్పినట్లు వాటర్తో పాటు ఈవెన్ పవర్ ప్రాబ్లం కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు తెలంగాణ వస్తే అంధకారం అయితేనే స్టేజ్ నుంచి మనము పవర్ కట్ లేకుండా వచ్చాము. ఏ సిటీలో చూస్తున్నా పవర్ కట్ అనేది ఉంది. సో ఇవన్నీ మేజర్ పాజిటివ్ సైన్స్ ఉండడం వల్ల బయర్స్లో కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది గవర్నమెంట్ మీద. సో దాన్ని మీరు అంటే లాస్ట్ ఇయర్ వరకు కొంచెం అన్ని అపోహలు ఉండేది. ఆ అపోహలు పూర్తిగా మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్తోని అపోహలు పూర్తిగా తొలగిపోయినాయి. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే రేట్లు తక్కువ ఉండడం ఒకటి, ఇప్పుడు పెరుగుతాయనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు వస్తున్నారు. బిగ్గెస్ట్ ఫుట్ ఫాల్స్ అన్నట్టు నెంబర్స్ ఇంకా మా దగ్గరికి అంటే నిన్నటి కంటే డెఫినెట్గా ఈరోజు ఇంకా ఎక్కువ ఉన్నారు, చూస్తూ ఉన్నాము. తర్వాత నెంబర్స్నే కాకుండా క్వాలిటీ అంటే లీడ్స్ వస్తున్నాయి మాకు. ఆల్రెడీ మాకు కూడా సైట్ విజిట్స్ కూడా జరిగినాయి. కొంతమంది డెవలపర్స్కి ఆల్రెడీ బుకింగ్స్ కూడా అయినాయి, హాల్లోనే ఇక్కడనే బుకింగ్స్ చేసుకున్నారు. సో మేము ఎవ్రీ వన్ ఈజ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఆల్ ది డెవలపర్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అలాగే కస్టమర్స్ కూడా చూస్తే చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నారు. ఒకప్పుడు ఏంటంటే జస్ట్ విజిట్ చేసి ఇలా ఫ్లో అవుతుండేది. బట్ మీరు ఏ స్టాల్లో చూడండి, ఇప్పుడు మీరు కూడా అన్ని చూస్తూ ఉన్నారు, ప్రతి స్టాల్లో కూడా మా జనాలు కూర్చొని అంటే ఫామ్ ఫిల్ చేస్తున్నావు, ఎంక్వైరీ చేస్తున్నావు, ఏదో విధంగా అంటే బ్రహ్మాండమైన స్పందన ఉంది ఈసారి. సో రామచంద్ర రెడ్డి గారు, ఆర్వీ నిర్మాణ్ స్టాల్ కూడా నేను చూస్తూ వచ్చాను. కొన్ని స్టాల్స్ అయితే అసలు వాళ్ళు ఇచ్చే ఫ్లాట్ సైజ్ ఎంత ఉంటుందో అంత విస్తీర్ణంలో ఇక్కడ ఒక స్టాల్ను కూడా ఏర్పాటు చేశారు. ఆల్మోస్ట్ ఒక 1000 స్క్వేర్ ఫీట్ లాంటి స్టాల్ సైజెస్ కూడా మనం చూస్తున్నాం. సో ఆర్వీ నిర్మాణ్ కావచ్చు, ఓవరాల్గా మీకు వస్తున్న ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? యాక్చువల్గా ఈసారి డిజైన్ చేయడం కూడా కొంచెం మేము డిఫరెంట్ వేలో చేసాం. అంటే కారిడార్స్ సైజెస్ అండ్ స్టాల్ సైజెస్ బికాజ్ ఆఫ్ మార్కెట్లో ఏదైతే వచ్చిన ఇప్పుడు మనకు ఎంకరేజ్మెంట్ కానీ లేకపోతే ఇంప్రూవ్మెంట్ కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసేటప్పుడు కూడా పెద్ద స్టాల్స్ ఎక్కువ చేసాం. కాబట్టి పెద్ద స్టాల్సే ఫస్ట్ బుక్ అయినాయి మాకు. ఎందుకంటే చాలా వరకు ఏంటంటే మూమెంట్ ఉన్నది, వాళ్ళు డిస్ప్లే చేసేందుకు కూడా ఒక్కొక్క వెండర్కి ఒక్కొక్క బిల్డర్కి 2-3 వెంచర్స్ 3-4 వెంచర్స్ అట్లా ఉన్నాయి కాబట్టి వాళ్ళు డిస్ప్లే చేశారు. బట్ మేము ఇచ్చిన పెవిలియన్ అయితే ఆల్మోస్ట్ 24 మీటర్స్ బై 10 మీటర్స్, ఆల్మోస్ట్ 2600-2700 స్క్వేర్ ఫీట్లు. ఈవెన్ దో దాన్ని వాళ్ళు ఎక్స్పెండిచర్ పెట్టి ఒక 25 లక్షలు ఎక్స్పెండిచర్ పెట్టి దాన్ని చాలా డెకరేట్ చేశారు. దాంతో ఏంటంటే పబ్లిక్ కూడా వచ్చే వాళ్ళు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళకు కరెక్ట్గా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు దాంట్లో డీటెయిల్గా పోయి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. స్టాల్ చూడగానే ఈ వెంచర్స్ ఉన్నాయి, ఈ అంటే హైటు అండ్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ అనేది అంటే దాన్ని బట్టి తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళకి ఏంటంటే అడ్వాంటేజ్. కాబట్టి ఎవ్రీ పర్చేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్గా ఈ ప్రాపర్టీ షోకి వస్తే వాళ్ళకు అన్ని స్టాండ్ అలోన్ బిల్డింగ్ నుంచి చూస్తే మనకు గేటెడ్ కమ్యూనిటీ విల్లాసు అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి అండ్ ఒకటే దగ్గర వస్తున్నాయి. అండ్ క్లారిటీ కూడా మా దగ్గర ఏంటంటే మేము ఏదైతే ఫాలో అవుతున్నామో కోడ్ ఆఫ్ కండక్ట్ అది ఉన్నది కాబట్టి డిస్ప్లే చేసేటప్పుడు కూడా మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అంటే వెంచర్ పర్మిషన్ వచ్చిన వెంచర్సే వీఆర్ డిస్ప్లేయింగ్ కాబట్టి వాళ్ళు కూడా అసూరెన్స్ ఉన్నది కాబట్టి డెఫినెట్లీ దట్ ఈస్ అడ్వాంటేజ్ అండ్ దిస్ ఇస్ అ రైట్ సిచ్యువేషన్. ఓకే. సో వివేక్ గారు, మనం ఇందాక మీరు బంగారు తెలంగాణ అన్నారు. సో బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం వడివడిగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి గారి ప్రణాళికని అమల్లో పెట్టేందుకు మంత్రివర్గ సహచర్యలు కావచ్చు ఆర్ అఫీషియల్స్ కావచ్చు, మొత్తం యంత్రాంగం కూడా కృషి చేస్తున్న సమయం ఇది.
సో బంగారు తెలంగాణ దిశగా వెళ్ళటానికి ఏదైనా అడ్డంకి అంటూ కనిపిస్తోంది అంటే ఏ అడ్డంకి మీకు ప్రధానంగా కనిపిస్తుంది? అవరోధం ఏది కనిపిస్తుంది? అంటే ముఖ్యమంత్రి గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయాలి హైదరాబాద్కి అని చెప్పి అది ఐపాస్ ఏదైతే తెలంగాణ టీఎస్ ఐపాస్ ఏదైతే ప్రారంభించారో, నేను ఇతర రాష్ట్రాలు కూడా వెళ్ళినప్పుడు డిస్కస్ చేసినప్పుడు అందరూ కూడా ఇదే చెప్తారు, ఇలాంటి స్కీమ్ ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఎందుకంటే ఇది స్కీమ్ కాదు, యాక్చువల్లీ దిస్ ఈజ్ అన్ యాక్ట్ అంటే యాజ్ పర్ ద యాక్ట్ ఆఫ్టర్ 15 days ఏ అప్రూవల్స్ ఉన్నా కానీ డీమ్ టు బీన్ గివెన్ విచ్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ఎనీ స్టేట్ ఇన్ ద కంట్రీ. అంటే దట్ ఈస్ వెరీ యాడెడ్ అట్రాక్షన్ ఫర్ ఎనీ ఇండస్ట్రియలిస్ట్ టు కమ్ అండ్ సెటప్ ఇండస్ట్రీస్ హియర్. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే మోర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫ్లాట్స్, విల్లాస్, హౌసింగ్కి ఎక్కువ అవసరాలు ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే వస్తాయి. బికాజ్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఈజ్ క్రియేటెడ్ అండ్ దట్స్ హౌ మోర్ ప్రాపర్టీస్ నీడ్ టు బి డెవలప్డ్. ఆ ఐడియా ఏదైతే ఐపాస్ ముఖ్యమంత్రి ఇంప్లిమెంట్ చేస్తున్నారు, చాలా చోట్ల కూడా డిక్లేర్ చేస్తారు కానీ అక్కడ పోయిన తర్వాత అలాంటి ఇంప్లిమెంటేషన్ చాలా సింగిల్ విండో. ఇక్కడ నేను చాలా మందిని అడిగినప్పుడు ఎవ్రీబడి ఈజ్ ఆఫ్ దట్ వ్యూ దట్ దిస్ ఐపాస్ ఈజ్ రియలీ వర్కింగ్ వెరీ వెల్ అండ్ ఇట్ నీడ్స్ మెయిన్లీ కేటీఆర్ గారు డిస్ట్రిక్ట్ మినిస్టర్ అయిన తర్వాత హిజ్ రీఅష్యూరెన్స్ టు ద పీపుల్, క్విక్ బిల్డింగ్ ప్లాన్ శాంక్షన్ అయినా కానీ ఇలాంటి ఏదైతే పాజిటివ్ అప్రోచ్తో వెళ్తున్నారో పీపుల్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టు హైదరాబాద్ సిటీ. నాకు అనిపిస్తుంది ఇప్పుడే మా సోదరులు చెప్పినట్టు ద రేట్స్ ఇన్ హైదరాబాద్ బీయింగ్ వెరీ లో యాక్చువల్లీ. రియల్లీ ఇఫ్ యూ కంపేర్ with other cosmopolitan cities, Hyderabad real estate property prices are very low. సో చెన్నైలో కానీ బెంగళూరులో కానీ మనం ఒక ఫ్లాట్ కొనుక్కునే ధరకి ఇక్కడ విల్లాలు వస్తున్నాయి. సో even with the two tier cities also, so when you compare Hyderabad the properties are at a low price. అదే దట్స్ వై దీని ఇప్పుడు రియల్ గ్రోత్ ఏదైతే రావాలో నాకు అనిపిస్తుంది. బికాజ్ పీపుల్ వేర్ హెజిటెంట్, 3-4 years అజిటేషన్ అయింది. దాని తర్వాత ఎలా ఉంటుంది కొత్త రాష్ట్రం అని చెప్పి చాలామందికి ఒక డౌట్ ఉండింది. I think now people will start appreciating the positive side of Hyderabad city, the governance, and definitely I am expecting, as you all have noticed, so many footfalls are there for this Kradai show. ఈ ఫుట్ఫాల్స్ వలన చాలా మంది ఇంకెక్కువ మంది బుకింగ్స్ చేసుకొని it will be a very successful show and it will also give an opportunity for the buyer also. ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏ ప్రాపర్టీ బిల్డరు మంచి స్కీమ్ ఇస్తున్నాడో, ఏ ఫెసిలిటీస్ ఇస్తున్నాడో ఇవన్నీ చూసి కూడా ఒక మంచి ప్రాపర్టీ కొనడానికి ఒక అవకాశం కూడా పబ్లిక్కి. సో మన మధ్యలో ఏదైతే కొంత వ్యవధి బ్రాండ్ హైదరాబాద్ కొద్దిగా స్తంభించింది. సో హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మీరు ఇందాక అన్నట్లుగా ఒక్కసారి మళ్ళీ పునరాలోచించుకొని ఇన్వెస్ట్మెంట్ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి, కానీ మళ్ళీ వేగం పుంజుకుంటోంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా బాగా పరిగెత్తుతుంది మార్కెట్, రియల్ ఎస్టేట్ మార్కెట్, ప్రాపర్టీ మార్కెట్. అలాగే ధరలు పెరుగుతాయి అన్న ఉద్దేశంతో ఇప్పుడే ఎవరైనా ప్రాపర్టీ కొనాలంటే మీరు రికమెండ్ చేస్తారా దాన్ని? నేను ఐ మైసెల్ఫ్ వాంట్ టు బై. ఓకే, నేను ఐఎమ్ ఆన్ ద లుక్అవుట్. ఏమైనా మంచి ప్రాపర్టీ వస్తే సో ఇక్కడ ఉన్న డెవలపర్స్ అందరూ ఒకసారి వివేక్ గారిని కాంటాక్ట్ చేయండి. ఛాన్స్ మాకు ఫస్ట్ ఇవ్వండి సార్. సో స్టేజ్ మీద ఇద్దరు ఉన్నారు ఆల్రెడీ మనకు డెవలపర్స్. నేను యాక్చువల్లీ ఐ రీసెంట్లీ బాట్ వన్ ప్రాపర్టీ. ఐ వాంట్ టు బై వన్ మోర్ దిస్ సైడ్. సికింద్రాబాద్లో కొన్నాను. అంటే ఊరికే క్యూరియాసిటీ గురించి కొద్దిగా అడుగుతున్నాను, ఏ పార్ట్ వైపు చూస్తున్నారు మీరు ఇప్పుడు? నౌ ఐఎమ్ సీయింగ్ టువర్డ్స్ గచ్చిబౌలి సైడ్. అందరూ గచ్చిబౌలి వైపు వస్తే ఇతర ప్రాంతాలకు వెళ్ళేది ఎవరు? అంటే ఇతర ప్రాంతాలు అంటే రైట్ నౌ నీడ్ బేస్డ్, అంటే ఫర్ మా బిజినెస్ కోసము నీడ్ బేస్డ్ ఉందని చెప్పి నేను ఇటు సైడ్ తీసుకుంటున్నాను. కొద్దిగా ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉండాలి. ఎయిర్పోర్ట్కి దగ్గర అండ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ హియర్. అలాంటి ఇంతకుముందు తీసుకుంది సికింద్రాబాద్లో తీసుకున్నాను, అక్కడ నీడ్ బేస్డ్ ఉండిందని అటు సైడ్ తీసుకున్నాను. దిస్ టైమ్ ఐ వాంట్ టు టేక్ సమ్వేర్ దిస్ సైడ్ విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ మై ఆఫీస్ పర్పస్. ఓకే, సో ఇట్ ఈస్ అ గుడ్. సో అంటే ఒక ఇండస్ట్రియలిస్ట్గా మీరు నగర ప్రస్థానాన్ని, నగరంలో ఉంటున్నారు. ఆఫ్ కోర్స్ మీ నియోజకవర్గం వేరు, పెద్దపల్లి నియోజకవర్గం. కానీ యాక్చువల్లీ పెద్దపల్లిలో మా మంచిర్యాలు, రామగుండం, దీస్ ఆర్ Tier 2 towns. Very good scope for development is there.
Okay. NTPC is coming up with a 4,000 megawatts plant. Fertilizer Corporation reopening అవుతుంది. Singareni 1200 megawatts plant is just started actually. అయితే ఇక్కడ సరిగా మున్సిపల్ లాస్ ఇవన్నీ కూడా సరిగా లేవు. వాట్ ఐ హెవ్ సీన్ అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా చేస్తే డెఫినెట్లీ అట్రాక్షన్ విల్ బి మోర్. బికాజ్ ఇలాంటి ఐ మీన్ టైర్ 2 టౌన్స్లో దెర్ ఇస్ గుడ్ ఎడ్యుకేషన్ ఆల్సో టు అ రీజనబుల్ లెవెల్. హాస్పిటల్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ పీపుల్ మూవింగ్ టు ద సిటీ, టైర్ 2 టౌన్స్లో కూడా ఉండే అవకాశాలు పెరుగుతున్నాయి. అండ్ ఐ థింక్ ద ఇనిషియేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ టు మూవ్ టువర్డ్స్ టైర్ 2 టౌన్స్ షుడ్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. ఓకే, అంటే మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్గా మీరు చూస్తున్నారు నగర ప్రస్థానాన్ని. 2 ఇండస్ట్రీస్ ప్రధానంగా మీకు ఉన్నవి. ఒకటేమో బిల్డింగ్ మెటీరియల్ సంబంధించిందే, అంటే పైకప్పులు, అలాగే రెండవది టెక్స్టైల్స్ స్పిన్నింగ్కి సంబంధించిన యూనిట్స్ ఉన్నాయి. సో ఈ 2 బిజినెస్ల ఒక ప్రతినిధిగా ఇక్కడ మనకి ఇండస్ట్రీస్ ఇందాక మీరు చెప్పిన టీఎస్ ఐపాస్ కావచ్చు, మరి ఇంకా ఇతర ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగా పెరుగుతున్నాయి అని అనిపిస్తుందా? ఏదన్నా కొంచెం మందగించి ఉంది, ఇంకా దీన్ని స్పీడప్ చేయాలని నా అభిప్రాయం ఉందా? అంటే ఓవరాల్ వరల్డ్ ఎకానమీ చూసుకుంటే దెర్ ఇస్ అ స్లో డౌన్ గోయింగ్ ఆన్ అక్రాస్ ద వరల్డ్. దట్ అక్రాస్ ద వరల్డ్ స్లో డౌన్ ఏమో ఇండియాకి కూడా ఎఫెక్ట్ అయింది. కానీ ఇంపాక్ట్ ఆన్ ఇండియా ఈజ్ లెసర్ దెన్ ద వరల్డ్ ఇంపాక్ట్. సో హైదరాబాద్లో కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో బికాస్ ఆఫ్ ద పాలసీస్ ఆఫ్ ద గవర్నమెంట్ ద స్లో డౌన్ ఈజ్ లెసర్ హియర్ ఆల్సో. సో ఐ థింక్ హైదరాబాద్ విల్ డెవలప్ well. There is an opportunity and scope. Only thing is the good governance which is taking place, that should be strengthened. Okay. And I'm sure Hyderabad will be one of the best destinations to invest in both industry and property. ఓకే, అంటే విశాఖ ఇండస్ట్రీస్ ప్రమోటర్గానే కాకుండా మీరు ఒక పాలిటీషియన్గా కూడా ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారనుకోండి. ఆఫ్ కోర్స్ గతంలో వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా. సో అధికార పార్టీ అన్న అంశాన్ని పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఎటువంటి విశ్లేషణ ఇస్తారు? అంటే వన్ ఆఫ్ ద ఎలక్షన్ మేనిఫెస్టోస్ చూసుకుంటే మేము వెన్ ఐ వాజ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఐ వాజ్ ఆల్సో ఫైటింగ్ ఫర్ తెలంగాణ. ఏదైతే అప్పుడు ప్రజెంట్ చేసామో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ క్రియేటింగ్ 2 న్యూ స్టేట్స్. దెర్ ఇస్ అన్ అడ్వాంటేజ్. చాలామంది అనుకుంటారు స్టేట్ సెపరేట్ అయితే వన్ ఆఫ్ ద 2 స్టేట్స్ విల్ సఫర్ అని. దట్ వాజ్ నాట్ మై, ఇట్ వాజ్ జస్ట్ ఎ మిత్. ఐ ఫీల్ అండ్ ఐఎమ్ ష్యూర్ ఇఫ్ దెర్ ఇస్ గుడ్ గవర్నెన్స్ ఇన్ బోత్ ద స్టేట్స్, బోత్ స్టేట్స్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు గ్రో. ఇప్పుడు ఈ కొత్త రాష్ట్రంలో వచ్చిన తర్వాత if you take other cities, law and order is a very important point. And I think law and order here, security for a person to invest and to go about freely, that opportunity is here. So I am sure in the coming days people will realize that this kind of a culture actually, many people when they talk to me outside, one of the highlights of Hyderabad is the culture of Hyderabad. That is what people all appreciate. They feel at home when they come to Hyderabad. True. మా ఆఫీస్లో కూడా చాలామంది కర్ణాటక నుంచి, చెన్నై నుంచి, నార్త్లో నుంచి కూడా వచ్చి పనిచేసిన వాళ్ళు రిటైర్ అయిన తర్వాత దే ఆర్ బయింగ్ అన్ ప్రాపర్టీ హియర్ అండ్ సెటిలింగ్ డౌన్ హియర్. ఓకే, అండ్ దట్ సింప్లీ షోస్ ద అట్రాక్షన్ ఆఫ్ హైదరాబాద్ టు అవుట్సైడర్స్. అండ్ ఐఎమ్ షూర్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ దట్ అట్రాక్షన్ విల్ కంటిన్యూ. ఓకే, నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 అంశాల ఆధారంగా తెలంగాణ ఉద్యమం ఆ రోజుల్లో కొనసాగింది. ఇప్పుడు మనం స్వతంత్ర రాష్ట్రంగా ఉన్నాం. సో ఈ డివైడెడ్ స్టేట్లో నిధులకు సంబంధించిన వ్యక్తి మంత్రివర్యులు రాజేంద్ర గారు, ఈటల రాజేంద్ర గారు కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. వారు చెప్తారు నిధుల పరిస్థితి ఎలా ఉందనేది. ఇతర అంశాలన్నీ సాల్వ్ అయ్యాయి. ఇక్కడ నుంచి వడివడిగా మనం వీఆర్ మూవింగ్ టువర్డ్స్ బంగారు తెలంగాణ, గోల్డెన్ తెలంగాణ అన్న అభిప్రాయం ఏర్పడుతుందా? అంటే ఎక్స్టర్నల్ ఇన్వెస్టర్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి ఆ అభిప్రాయం కలుగుతుందా? అంటే యాజ్ యూ సెడ్ రైట్లీ, ఆఫ్టర్ ద న్యూ గవర్నమెంట్ హెస్ కమ్, ఇంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నప్పుడు న్యూ స్టేట్ వచ్చినప్పుడు పవర్ షార్టేజ్ వస్తుంది అన్నారు. వీ హ్యావ్ సీన్ దట్ బికాస్ ఆఫ్ ప్రాపర్ పర్చేజ్ ఆఫ్ పవర్, ప్రాపర్ అగ్రిమెంట్స్ విత్ వేరియస్ అదర్ స్టేట్స్, పవర్ ఈజ్ నో మోర్ అన్ ఇష్యూ. ఓవరాల్ కంట్రీలో కూడా పవర్ షార్టేజ్ హెస్ కమ్ డౌన్ సబ్స్టాన్షియలీ. మేము నాగ్పూర్లో కూడా మొన్న
ఎక్స్పాన్షన్ చేసినప్పుడు వీ గాట్ అ రేట్ లెసర్ దెన్ ద ఎంఎస్సిబి. సో దట్ కైండ్ ఆఫ్ అన్ ఆపర్చునిటీ ఇక్కడ సోలార్ పవర్ వచ్చిన తర్వాత తెలంగాణలో కూడా అవకాశం వస్తుంది. అది వచ్చినప్పుడు అట్రాక్షన్ ఫర్ ఇండస్ట్రీస్ టు కమ్ హియర్ విల్ ఇంక్రీజ్. సెకండ్ థింగ్, మీరు ఇప్పుడే గవర్నెన్స్ గురించి అడిగారు. గవర్నెన్స్ ఆల్సో పెన్షన్ స్కీమ్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. ఇఫ్ ద డబుల్ బెడ్రూమ్ హౌస్ స్కీమ్ ఆల్సో ఈజ్ ఇంప్లిమెంటెడ్. నేను వేరే రాష్ట్రాలలో చూస్తే తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ సైజ్ ఆఫ్ హౌస్ ఈజ్ ఆఫర్డ్ బై దిస్ గవర్నమెంట్, 540 స్క్వేర్ ఫీట్. మహారాష్ట్రలో 440 స్క్వేర్ ఫీట్ ఉంది, ఆంధ్రాలో 340 స్క్వేర్ ఫీట్ ఉంది. సో ఇఫ్ దట్ స్కీమ్ కెన్ బి ఇంప్లిమెంటెడ్, yesterday Mr. KTR also was requesting CREDAI to come up with some new suggestions in this regard. If they are able to implement that along with giving water supply, మీరు అన్నట్టు నీళ్ళ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. ఐ థింక్ తెలంగాణ విల్ బి వన్ ఆఫ్ ద ఇట్ విల్ బి ద టాప్ మోస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ. ఓకే, వీఆర్ ఆన్ ద రోడ్ టు బీయింగ్ ద టాప్ మోస్ట్. ఓకే. వివేక్ గారు చెప్తున్నారు, రామరెడ్డి గారు, అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సైజెస్ ఏదైతే ఉందో ఇది కంట్రీలోనే ఆల్మోస్ట్ హైయెస్ట్. ఇది ఇతర రాష్ట్రాల్లో ఎక్కడో కూడా ఇంత పెద్ద డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఏ ప్రభుత్వం కూడా లోవర్ క్లాసెస్ వాళ్ళకి కేటాయించట్లేదని. సో దీనిలో క్రెడై సభ్యుల పాత్ర ఏమైనా ఉండబోతుంది? అంటే మీరు ఇది ప్రాఫిటబుల్ కాదు అన్న ఉద్దేశంతో దీన్ని ఇగ్నోర్ చేస్తారా, లేకపోతే మీరు కూడా జాయిన్ అవుదాం అనుకుంటున్నారా గవర్నమెంట్కి చెందిన ఈ ఇనిషియేటివ్లో? డెఫినెట్గా యాక్చువల్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీస్. ఐ మీన్ మీరు సార్ చెప్పినట్లు ఆంధ్ర గవర్నమెంట్ కూడా మేము రీసెంట్గా గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పిలిచినప్పుడు వారి మీటింగ్లో కూడా మేము అటెండ్ కావడం కలిసి కొన్ని సలహాలు కూడా ఇచ్చాము క్రెడై తరఫున. సో వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్, బట్ ఓన్లీ థింగ్ 540 రూపీస్ ఎస్ఎఫ్టీ అనేది డబుల్ బెడ్రూమ్. ఇట్స్ ఏ డ్రీమ్ హోమ్ ఫర్ ఎవ్రీ పూర్ పర్సన్ ఇన్ ద స్టేట్. బట్ గవర్నమెంట్ కొంచెం ఈ స్కీమ్ ముందుకు పోవడానికి కొంచెం అడ్డంకి ఏముందంటే, మెయిన్ సార్ నేను కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాను, ఒక డిస్ట్రిక్ట్లో చేద్దామనే ఉద్దేశంతో. బట్ రేట్స్ ఎలా ఉందంటే 950 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అని, దాంట్లో మేజర్ మాకు దాదాపు 30% ఓవర్ హెడ్స్ అండ్ ట్యాక్సెస్లో పోతున్నాయి. సో దాంట్లోనే మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసాము, ఇప్పుడు కూడా ఏంటంటే ట్యాక్సెస్ ఓవర్ హెడ్స్లో కొంచెం మాకు తగ్గింపు వెసులుబాటు కలిగిస్తే డెఫినెట్గా మేము టేకప్ చేయడానికి సిద్ధంగా. కేసీఆర్ గారు ఎక్కడో అనౌన్స్ చేశారు కదా, టాక్సేషన్ విల్ నాట్ బి దేర్, విల్ అబ్జార్బ్ ద టాక్సెస్. లేదండి, లేదు, జరగలేదు. అంటే ఈవెన్ కొన్ని చెప్పారు, ఏది శాండ్ అవన్నీ కొంచెం ఇప్పిస్తామని చెప్పారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ నెగటివ్ అవుతుంది. అంటే మెయిన్లీ వసంత్ గారు, యాజ్ ఎ బిల్డర్గా మేము కన్స్ట్రక్ట్ చేసుకుంటే 1000 రూపాయలు పడేది, యాజ్ ఎ కాంట్రాక్టర్ ఉన్నప్పుడు మాకు దాదాపు 30% వేరియేషన్ వస్తుంది మాకు. ఎందుకంటే ఓవర్ హెడ్స్, ట్యాక్సెస్ ఇవన్నీ యాడ్ అవుతుంటాయి. సో దాంట్లోనే మాకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అందుకోసమే ఈవెన్ కాంట్రాక్టర్స్ కూడా నో కాంట్రాక్టర్స్, అంటే మేజర్ పెద్ద కాంట్రాక్టర్స్ ఎవరు కూడా ముందుకు రావట్లేదు. సో బీయింగ్ ఏ కాంట్రాక్టర్ ఐ వుడ్ ఆల్సో లవ్ టు వర్క్ యాక్చువల్లీ. అంటే బట్ అట్లీస్ట్ వర్కింగ్ ఇవ్వండి. జస్ట్ టుడే ఆల్సో there was one program in Kamareddy where I was attending. Yes. CM garu unnaru, this issue was raised about these double bedroom houses and the costing. Meeru aa costing iste, because he was of the impression that this is a viable project, there is an enough margin for the contractor ani. If you do the workings we will. లేదు సార్, ఎందుకంటే ఎవరు మీరు చూస్తున్నారు కదా ఎన్నిసార్లు టెండర్స్ అవుతున్నాయి, అంటే మీరు గమనిస్తున్నారు. లేకుంటే is it because the contractor is expecting a higher margin? Definitely contract expects some margin. Vere projects lo 20% margin edaithe. No, we are ready to, especially I can tell you, I can work with no profit also. As an individual, I am a contractor, I can work with no profit also. So I mean, I am ready to extend my cooperation to the government. So all the CREDAI members. Yes, I can. All the CREDAI members. Yes, I can. Yes, as an individual, I can arc builders. I can take up. నేను జగదీష్ రెడ్డి గారు కూడా చెప్పాను, నేను ఇది ఐఎమ్ రెడీ టు ఐఎమ్ వాలంటీరింగ్ అని చెప్పాను కొంచెం. సో ఎందుకంటే మాకు ఎస్పెషల్లీ బ్రేక్ ఈవెన్ అన్న, ఐ షుడ్ నాట్ లూజ్ ద మనీ బై వర్కింగ్ ఇట్. Then there is no motivation. Yeah, that's what I mean. That's what we can't ఇంకోటి ఎలా ఉంటుందంటే వసంత్ గారు దీంట్లో ఏముందంటే పెట్టుబడి కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఫస్ట్ ఈఎండి, తర్వాత పర్ఫార్మెన్స్ గ్యారంటీ, తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ విల్ బి గెటింగ్ ఆఫ్టర్ 2 years ఆఫ్ మెయింటెనెన్స్. మన మనీ అంతా బ్లాక్ అయిపోతుంది. అంటే మనకు దాదాపు 1000 రూపీస్ వస్తుంటే దాదాపు 200 రూపీస్ మనకు, అంటే
వేరియస్ అంటే బ్యాంక్ గ్యారంటీ అనుకోండి, డిపాజిట్స్ అనుకోండి, కొంత మనకు బ్లాక్ అవడానికి ఛాన్స్ ఉంది అన్నట్టు. ఓకే. సో దానివల్లనే కొంతమంది అంటే కాంట్రాక్టర్స్ ముందుకు రావట్లేదు. ఓకే. సో మన డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి మనతో జాయిన్ అయ్యారు డైరెక్టర్ నూజివీడు సీడ్స్ శ్రీ సతీష్ గారు. వెల్కమ్ సతీష్ గారు. సో సతీష్ గారు సీడ్ ఇండస్ట్రీని రిప్రజెంట్ చేస్తున్నారు. సో బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం పరుగులు తీయాలి అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వన్ ఆఫ్ ది ఫోకస్ సెక్టర్స్గా గుర్తించింది సీడ్ ఇండస్ట్రీని. సో సీడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణని రూపుదిద్దాలి అన్నది కేసీఆర్ గారి ప్రగాఢమైన కోరిక. సో మనకు అసలు అటువంటి ఏ అడ్వాంటేజెస్ ఉన్నాయని కేసీఆర్ గారు సీడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా వెళ్ళాలని ఒక టార్గెట్, చాలా అంబిషియస్ టార్గెట్ అనిపిస్తుందా, లేకపోతే మనం దీన్ని అచీవ్ చేయగలమండి? లేదండి, సీడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా తెలంగాణ ముందు నుంచి కూడా సీడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ది సీడ్ ప్రొడక్షన్, సీడ్ యాక్టివిటీ అంతా తెలంగాణలో జరిగేది. మనకు ఎస్పెషలీ కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ ఈ 4 జిల్లాల్లో ఎక్కడైతే నీటిపారుదల వసతి కలదో అక్కడ కనీసం ఒక 3 లక్షల పైన ఎకరాల పైన ఇప్పటికే సీడ్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంది. దానికి మెయిన్ అంటే కారణం ఏంటంటే ఇక్కడున్న వాతావరణ పరిస్థితులు, ఇక్కడ లో హ్యూమిడిటీ, ఆప్టిమల్ టెంపరేచర్, సీడ్ ప్రొడక్షన్ కావాల్సిన న్యాచురల్ ఇవేవైతే వనరులు అయితే కావాలో అవన్నీ పుష్కలంగా ఇక్కడ తెలంగాణలో ఉండడం వల్ల అనాది నుంచి తెలంగాణలో సీడ్ ప్రొడక్షన్కి ఇది చాలా ప్రాముఖ్యమైన స్థానంగా ఉంది. కానీ ఎక్కువగా ఎటువంటి సీడ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం? ఫుడ్ రిలేటెడ్ ఆర్ నాన్ ఫుడ్ రిలేటెడ్? ఇక్కడ ఎక్కువ ఫుడ్ రిలేటెడ్ అండి. హైబ్రిడ్ ప్యాడీ, జొన్నలు, సజ్జలు, తర్వాత సన్ఫ్లవరు, అట్లానే కాటన్ సీడ్ ప్రొడక్షను, ఇవన్నీ ఎక్కువ ఇక్కడ జరుగుతుంటాయి. కొన్ని పంటల్లో ఇప్పుడు హైబ్రిడ్ ప్యాడీ, హైబ్రిడ్ బాజ్రా లాంటివి మన దేశం కావాల్సిన 100% సీడు తెలంగాణలోనే ప్రొడ్యూస్ అవుతుంది. అంటే వీఆర్ క్యాటరింగ్ టు ఆల్మోస్ట్ 100% ఆఫ్ ది సీడ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది కంట్రీ. ఇప్పుడు గవర్నమెంట్ ఫర్ ది ఫస్ట్ టైం సీడ్ని ఒక ప్రయారిటీ సెక్టర్ కింద ట్రీట్ చేసి దీన్ని ఇంకా వెసులుబాటు కల్పించి సీడ్ని ఇంకా కన్సాలిడేట్ చేసి ఎక్స్పాండ్ చేయాలనే ఒక దిశగా అడుగులు వేస్తుండడం మాత్రం చాలా హర్షణీయం. అది ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది మనకి వాతావరణ అనుకూలత ఉన్నందువల్ల జరిగే సీడ్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంది. కానీ మోస్ట్లీ ఇప్పుడు జరుగుతున్న గ్రీన్ హౌస్ సీడ్ ప్రొడక్షన్ కానీ, హైటెక్ ప్రెసిషన్ అగ్రికల్చర్ బేస్డ్ సీడ్ ప్రొడక్షను, ఇవన్నీ ఎక్కువ కర్ణాటకలో ఇప్పటికి కూడా అక్కడే ప్రిడామినెంట్గా ఉన్నాయి. అట్లాంటి యాక్టివిటీని కూడా మనం తెలంగాణకి తీసుకురాగలిగితే ఇక్కడ ది వాల్యూ ఆఫ్ సీడ్ ప్రొడక్షన్, ఇప్పుడు క్వాంటమ్ బాగా ఎక్కువ ఉంది కానీ ది వాల్యూ బేస్డ్ సీడ్ ప్రొడక్షన్ ఎక్కువ కర్ణాటకలో. ఎందుకంటే అక్కడ ఇప్పుడు మనకు గత కొద్ది సంవత్సరాలుగా ఉన్న ఇబ్బందులు లాస్ట్ ఇయర్ కొంత మనం అధిగమించాం. అంటే పవర్ అవైలబిలిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ పవర్ రెండు మనం అధిగమించాం. కానీ ఇది కాస్ట్ ఆఫ్ పవర్ అనేది ప్రెసిషన్ అగ్రికల్చర్లో కాస్ట్ ఆఫ్ పవర్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్. అంటే పవర్ కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఆ గ్లాస్ హౌసెస్లో టెంపరేచరు, హ్యూమిడిటీ రెండు కంట్రోల్ చేయాలి. దానివల్ల పవర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఎక్కడైతే పవర్ కాస్ట్ తక్కువ ఉంటుందో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కావాలి అండ్ వర్కింగ్ క్యాపిటల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పవర్ కాస్ట్, అక్కడికి ఇండస్ట్రీ తరలే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు పవర్ కాస్ట్ని కొంత దృష్టిలో పెట్టుకొని కొంత కనీసం ఒక 30% సబ్సిడీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ పవర్ కానీ చేయగలిగితే ఇక్కడ ఉన్న స్కిల్డ్ లేబర్ ఫోర్స్కి కానీ ఇక్కడ ఉన్న ఇతర వనరులకు కానీ అనుగుణంగా ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ అయ్యేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. అండ్ ఆ ప్రిసిషన్ అగ్రికల్చర్లో మోస్ట్లీ ఇట్ విల్ బీ అర్బన్ బేస్డ్ అగ్రికల్చర్. అంటే సీడ్ ప్రొడక్షన్ అంటే చాలా వరకు ఏదో ఇట్ ఈస్ మోస్ట్లీ రూరల్ బేస్డ్ అండ్ అగ్రికల్చర్ లేబర్ ఇంటెన్సివ్ ఇది అనుకుంటారు. కానీ ఈ కొత్త టెక్నాలజీ బేస్డ్ అగ్రికల్చర్లో ఇట్ ఈస్ ఆల్ మోస్ట్లీ డన్ బై ది ప్రొఫెషనల్స్. వైట్ కాలర్ జాబ్ క్రియేషన్ కూడా జరుగుతుంది అపార్ట్ ఫ్రమ్ ది ఎంపవరింగ్ ది రూరల్ పూర్. సో ఇట్లా చాలా వివిధ రకాలుగా ఈ సీడ్ ప్రొడక్షన్ బేస్డ్ అగ్రికల్చర్ని ఒక ప్రయారిటీ సెక్టర్ కింద గవర్నమెంట్ తీసుకోవడం హర్షణీయం. కానీ అది మ్యాక్రో లెవెల్లో కొంత ఇది జరుగుతూ ఉంది. కానీ మైక్రో లెవెల్లో దానికి కావాల్సిన అవసరాలు ఏమున్నాయని గుర్తించి కొంత వెసులుబాటు కల్పిస్తే ఇక్కడ అన్ని ఫండమెంటల్స్ అన్నీ బాగున్నాయి కాబట్టి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడం బాగా ఈజీగానే జరుగుతుంది. ఓకే.